శ్రీ చైతన్య నారాయణ లాంటి అవుట్డేటెడ్ కాలేజీలతో విసిగిపోయినటువంటి అనేక ఆంధ్ర రాయలసీమ పేరెంట్స్ మంచి ఆల్టర్నేటివ్ కాలేజీ కోసం ఈసారి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు హైదరాబాద్లో ఉండేటువంటి అత్యున్నత స్థాయి ఆల్టర్నేటివ్ కాలేజీ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి. 2025 నుంచి లోకల్ నిబంధనలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనేక మంది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మంచి ఆల్టర్నేటివ్ కాలేజీల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కానీ గత 2 నెలల క్రితము ఆంధ్ర ప్రజలు పూర్తిగా సాటిస్ఫై అయ్యే ఒక అత్యున్నత స్థాయి ఒక కాలేజ్ విజయవాడలో 3 బ్రాంచులతో నెలకొల్పారు. ఆ కాలేజ్ పేరు ఫిడ్జీ లాంటి ప్రమాణాలు, అతి తక్కువ ఫీ ఓన్ హాస్టల్ ఉండడం వల్ల అనేక మంది నవతరం పేరెంట్స్కు ఇది ఒక వరప్రదాయంలాగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని మిగతా అన్ని కాలేజీల కంటే ఏ విధంగా డిఫరెన్స్ ఉంది, ఏ విధంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ కాలేజ్గా ఎమర్జ్ అయింది అనే విషయాల గురించి మనం లోతుగా అందరికీ నమస్కారం. శ్రీ చైతన్య నారాయణ లాంటి అవుట్డేటెడ్ కాలేజీలతో విసిగిపోయినటువంటి అనేక ఆంధ్ర రాయలసీమ పేరెంట్స్ మంచి ఆల్టర్నేటివ్ కాలేజీ కోసం హైదరాబాద్లోని నానో, 9, మాడ్యులస్, ఇగ్నైట్ లాంటి కాలేజీలకు గత సంవత్సరం వరకు వేలాది మందిగా వచ్చేవారు. అయితే 2025 నుంచి లోకల్ నిబంధనలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనేక మంది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మంచి ఆల్టర్నేటివ్ కాలేజీల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి పేరెంట్స్ పదే అడిగినప్పటికీ కూడా మేము మంచి కాలేజీలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రికమెండ్ చేయలేకపోయాం. మా టీం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో, వైజాగ్ ప్రాంతంలో పర్యటించింది. అనేక కాలేజీలకు ఫిజికల్గా వెళ్ళి వాటి గురించి ఆరా తీయడం జరిగింది. స్వయంగా నేను రాయలసీమలోని అనంతపూర్కు వెళ్ళి ఏమైనా ఆల్టర్నేటివ్ కాలేజీలు ఉన్నాయా అని పరిశీలించాను. కానీ దురదృష్టవశాత్తు గత సంవత్సరం వరకు పెద్దగా మనకు ఈ హైదరాబాద్లోని ఆల్టర్నేటివ్ కాలేజ్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు. అయితే కాస్త లేట్ అయినా ఈసారి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు హైదరాబాద్లో ఉండేటువంటి అత్యున్నత స్థాయి ఆల్టర్నేటివ్ కాలేజీ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మీకు కొన్ని ప్రస్తావిస్తాను. ఇక రాయలసీమ ప్రాంతాలు అయితే కర్నూలులో నానో కాలేజీ వాళ్ళకు డే స్కాలర్ క్యాంపస్ పెట్టారు కర్నూలులో. అదేవిధంగా భీమవరంలో కూడా డే స్కాలర్ క్యాంపస్ పెట్టారు. 9 వాళ్ళు విజయవాడలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్తో ద్వారకా నగర్లో మీకు వాళ్ళ బ్రాంచ్ నెలకొల్పారు. అయితే విజయవాడ ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో కూడా బాగా వెతికినప్పటికీ మాకు గతంలో చెప్పినట్టు మీకు మంచి కాలేజీ దొరకలేదు. దాదాపు 15-20 కాలేజీలు మా టీము ఒక 3 రోజుల పాటు ఉండి వాటిని విజిట్ చేయడం జరిగింది. కానీ గత 2 నెలల క్రితము ఆంధ్ర ప్రజలు పూర్తిగా సాటిస్ఫై అయ్యే ఒక అత్యున్నత స్థాయి ఒక కాలేజ్ విజయవాడలో 3 బ్రాంచులతో నెలకొల్పారు. ఆ కాలేజ్ పేరు పినాకిల్. ప్రస్తుతం నేను ఈ పినాకిల్ కాలేజ్ గురించి మీ పరిచయం చేస్తాను. ఈ పినాకిల్ కాలేజ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని మిగతా అన్ని కాలేజీల కంటే ఏ విధంగా డిఫరెన్స్ ఉంది, ఏ విధంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ కాలేజ్గా ఎమర్జ్ అయింది అనే విషయాల గురించి మనం లోతుగా పరిశీలిద్దాం. చాలామందికి ఫిడ్జీ కాలేజ్ అంటే చాలా గౌరవము. కానీ ఫిడ్జీలో ఉండే 2 సమస్యలు ఉండేవి. ఒకటి, వాళ్ళకి ఓన్ హాస్టల్ ఉండేది కాదు, ఫీ చాలా ఎక్కువ ఉండేది. అంటే అందరి ద్రాక్షలాగా ఉండేది ఫిడ్జీ. సార్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఫిడ్జీ కూలిపోయింది. అది ఒక అందరికీ కూడా పేరెంట్స్కు అది దురదృష్టకరమైనటువంటి విషయం. నేను స్వయంగా ఫిడ్జీ హైదరాబాద్ పేరెంట్ని. సో ఆ ఫిడ్జీ యొక్క లెగసీతోటి, ఫిడ్జీ లాంటి ప్రమాణాలతోటి, ఫిడ్జీలో ఉండే ఫీలో సగం ఫీతోటే ఓన్ హాస్టల్ తోటి, విజయవాడలో అయితే మీకు రెసిడెన్షియల్ క్యాంపస్ విత్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్తో సహా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో కూడా ఎమర్జ్ అయింది. అంటే ఫిడ్జీ లాంటి ప్రమాణాలు, అతి తక్కువ ఫీ ఓన్ హాస్టల్ ఉండడం వల్ల అనేక మంది నవతరం పేరెంట్స్కు ఇది ఒక వరప్రదాయంలాగా మారింది. విజయవాడనే కాదు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఈ కాలేజీలో నిస్సందేహంగా చేరొచ్చు. ఇది ఊరికే మేమేదో ఆన్లైన్లో తెలుసుకొని ఒక్కసారి జస్ట్ ఆ బిల్డింగ్ చూసా చెప్పడం లేదు.
స్వయంగా ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ CEO శ్రీధర్ గారు తమిళనాడుకి వెళ్ళి 2 రోజుల పాటు అక్కడ ఉండి అక్కడ విద్యార్థులతో మాట్లాడి క్లాసులు విని భోజనం చేసి వాళ్ళ రిజల్ట్స్ చూసి వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడి ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ చూసి ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఎండార్స్ చేయడం జరిగింది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం తమిళనాడులోని సేలం, కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో 4 బ్రాంచులతో ఇప్పుడు నిలబడి ఉంది. 10 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. ఇది నిజంగా మరి ఫిడ్జీ లాంటి ప్రమాణాలతో ఎట్లా ఉంది, ఫిడ్జీ కల్చర్ పినాకుల్ ఎట్లా ఉంటుంది అనే డౌట్ సహజంగా అందరికి రావడం జరుగుతుంది. అయితే ఈ పినాకిల్ యొక్క ఫౌండర్ సాయిరామ్ గారు దాదాపు 8-9 సంవత్సరాలు ఫిడ్జీ చెన్నైలో పనిచేశారు. అత్యున్నత స్థాయి బ్రాంచెస్కు టీచ్ చేశారు. స్వయంగా సాయిరామ్ గారి యొక్క దగ్గర మిత్రులు నాకు పరిచయం. ఇప్పుడు నాగరవి సారు మీకు ప్రస్తుతం ఎవరైతే మోడలెస్ డైరెక్టర్ ఉన్నారో వారికి కూడా చాలా సన్నిహితం. సో వారు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సాయిరామ్ గారు అక్కడ పనిచేశారు. కొద్ది కాలం ఒక బ్రాంచ్లో కలిసి కూడా పనిచేశారు. సో కాబట్టి 9 సంవత్సరాలు చెన్నైలో పనిచేయడం, మరొక 9-10 సంవత్సరాలు తమిళనాడులోని కోయంబత్తూర్, సేలం ప్రాంతాల్లో స్వయంగా తాను ఫౌండర్గా, డైరెక్టర్గా, ఫ్యాకల్టీగా క్లాసులు నిర్వహించడం, క్లాసు నిర్వహించి 9 సంవత్సరాల నుంచి 2 అంకెలు 3 అంకెల ర్యాంకులు అనేకం సాధించడం జరిగింది. ఒక్క ఫిడ్జీ మాత్రం కేవలం IIT JEE రంగంలో ఉంటే వీళ్ళు నీట్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించారు. ప్రతి 3లో ఒకరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. సో అటు నీట్లోనూ ఇటు జేఈలోనూ వీరి ట్రాక్ రికార్డ్ అత్యున్నత స్థాయి కోచింగ్ సెంటర్ల సరసన ఉంది. అలాంటి సాయిరామ్ గారు స్వయంగా విజయవాడలో పూర్తి స్థాయిగా ఉంటూ స్వయంగా క్లాసును బోధిస్తూ విజయవాడలో 3 సెంటర్స్ స్థాపించారు. ఒకటి బాయ్స్ క్యాంపస్, ఒకటి గర్ల్స్ క్యాంపస్, ఒకటి డే స్కాలర్స్ క్యాంపస్. గతంలో విజయవాడలో ఉన్నటువంటి ఫిడ్జీ క్యాంపస్లు ప్రస్తుతం వీరు తీసుకొని దానిలో ఒక బ్రాంచ్ను స్టార్ట్ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్లకు ఇది ఒక మంచి పరిష్కారంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు కాలేజీలను ఒకే తిరుగున్నాయి. ఉంటే శ్రీ సత్యనారాయణ ఉన్నాయి, లేదా శ్రీ సత్యనారాయణ లాంటి ఫిలాసఫీనే, అలాంటి కరికులమే, అలాంటి పెడగాగే, అలాంటి పిల్లలతో చేసే హార్ష్ ట్రీట్మెంట్ తోటే మిగతా కాలేజీలు అట్లే ఉన్నాయి. మీకు తిరుమల కావచ్చు, శశి కావచ్చు, ఆదిత్య కావచ్చు, సో మిగతా కాలేజీలు కూడా సేమ్ అవే బాటలో ఉన్నాయి. కాబట్టి శ్రీ సత్యనారాయణ మరియు ఆ సంస్కృతితో కొనసాగిన కాలేజీలతో విసిగిపోయిన పేరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక ఆశాదీపంగా మారింది. సో దీనిలో ఫిడ్జీలో లేని మరికొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫిడ్జీని చాలా నిశ్చితంగా పరిశీలించాను. 10లో కొద్ది వీడియోలు ఫిడ్జీ గురించి చేశాను నేను. ఫిడ్జీలో పర్సనల్ కేర్ నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్కు మరీ అంత ఎక్కువ ఉండదు. చివరి 5-10 ఏళ్ళలో ఒక గవర్నమెంట్ కల్చర్ ఫిడ్జీలో ప్రవేశించింది. మంచి స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా పిల్లలు పట్టించుకునేవారు కాదు. కానీ పినాకిల్లో స్టూడెంట్ ఫస్ట్ అనే సిద్ధాంతం ఆధారంగా వాళ్ళు టీచ్ చేస్తారు. ముఖ్యంగా రకరకాల సోషో ఎకనామిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ మొదటి నెల రోజులు బ్రిడ్జ్ కోర్సు మరియు ఆ తర్వాత నెల రోజుల్లో పిల్లలందరికీ స్వయంగా పట్టించుకొని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా చేస్తారు. సో పిల్లలకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కాస్త స్లోగా జరిగేటువంటి టీచింగ్ ఆ తర్వాత క్రమంలో వేగం అందుకుంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అందుకని దాదాపు 70-80% వీళ్ళకి IIT కానీ, NIT కానీ, బిట్స్ కానీ, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, మీకు VIT, మణిపాల్ ఇట్లాంటి వాళ్ళలో కూడా సీట్స్ వస్తున్నాయి. సో ప్రతి 4లో 3 విద్యార్థులు ఒక భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందుతున్నారు. అదే రిజల్ట్ ఇంచుమించు నీట్లో కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకు ఒక బాయ్స్ హాస్టల్లో గ్రౌండ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్వయంగా మా టీము ఆ 3 కాలేజీలను కూడా సందర్శించారు. భాను నేతృత్వంలో ఆ టీం వెళ్ళి 3 విజిట్ చేశారు. అక్కడ సాయిరామ్ గారితో మాట్లాడారు, క్లాస్ రూమ్ సందర్శించారు. సో అక్కడ భోజనం చేశారు. సో అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతనే మేము రిఫర్ చేస్తాం. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది ఒక 6 సంవత్సరాల క్రెడిబిలిటీ. మాకు రీసెర్చ్ టీం ఉంది, స్వయంగా విజిట్ చేసే విజిటింగ్ టీం ఉంది. సో అన్నిటి పరిశీలించిన తర్వాత మీకు ఒక రికమెండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కాలేజ్ రికమెండ్ చేయడం కోసం 6 సంవత్సరాలు వెయిట్ చేశామంటే సో మా యొక్క చిత్తశుద్ధిని పేరెంట్స్ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా
ఈ పినాకిల్ కాలేజీని విజిట్ చేయండి. తప్పనిసరిగా మీకు మంచి న్యాయం జరుగుతుంది. చాలా సహృదయుడు, మంచి అకాడమిషియన్, మంచి టీచర్, పిల్లలపై నిబద్ధత ఉండేటువంటి ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్ అయినటువంటి సాయిరామ్ గారితో ఆంధ్రప్రదేశ్లోని మంచి కాలేజీలో లేని లోటు మీకు తీరుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఛానల్ లైక్ చేయండి, మీ మిత్రులకు వీడియో షేర్ చేయండి, కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల కోసం మేము కౌన్సిలింగ్ అడ్మిషన్ సపోర్ట్ ఉచితంగా ఇస్తున్నాం. సహాయం కావాలనుకుంటే మీరు స్క్రీన్ నుండి నెంబర్కు 9256199299 ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో చేర్చబడతారు. అప్పుడు వరుసగా జూమ్ మీటింగ్స్ మీరు అటెండ్ కావచ్చు ఉచితంగా. అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా మన జూమ్ మీటింగ్లోకి వస్తుంటారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.